ఎంత మానవత్వం లేని వాళ్ళు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించరు. తన సొంత అన్న రమేష్ బాబు కొడుకు. ఏ రమేష్ బాబు గారైతే స్టార్డమ్ అందుకోలేక మదనపడి ఆ బాధలో ఆయన ఇంత యంగ్ ఏజ్లో చనిపోతే, ఆ సూపర్ స్టార్ కృష్ణ మనవడు రమేష్ బాబు గారి కొడుకు జయకృష్ణ 7 సంవత్సరాలు తన తాత ఆదిశేషగిరిరావు గారు అందించిన సహాయంతో ఒక సినిమా సెట్ చేసుకొని కష్టపడి నటిస్తే 7 సంవత్సరాలు కష్టపడి ఆ సినిమాని లైవ్లోకి తీసుకొస్తూ ఉంటే, రిలీజ్ అవుతూ ఉంటే, మొత్తం ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా కూడా మహేష్ బాబు వస్తాడని ఒక్క పాయింట్ మీద ఆధారపడి ఇన్నాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకుండా ఆపిపెట్టారు. ఇప్పుడు చివరికి మహేష్ బాబు రావట్లేదు అని తెలిసింది. సినిమాని ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండా కానీ రిలీజ్ చేస్తున్నారు. ఏ రకమైన పబ్లిసిటీ లేకుండా, ఎలాంటి హడావిడి లేకుండా ఒక సూపర్ స్టార్ మనవడి సినిమా రిలీజ్ అవుతుందంటే ఏంటి అసలు? కానీ మహేష్ బాబు ఎందుకు రావట్లేదు? ఒక కారణం వారణాసి సినిమాకి సంబంధించిన కాంట్రాక్ట్ అని చెప్పారు. ఆ కాంట్రాక్ట్లో ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు వేరే పబ్లిక్ ఈవెంట్స్లో పాల్గొనకూడదు అని రాసి ఉంది అని అదో ఒక విషయంగా అస్పష్టంగా బయటకు వస్తున్నాయి. కానీ అదేమాత్రం నిజమయ్యే అవకాశం లేదు. అలాంటి క్లాజెస్ ఎక్కడో ఉండవు. ఉన్నా కూడా రాజమౌళి గారు ఈ విషయంలో ఫ్యామిలీ ఈవెంట్ కాబట్టి సడలించే అవకాశం ఉంది. ఇంకొక కారణం దేవుడికి తెలుసు. కానీ బిఫోర్ కమింగ్ టు దట్, మహేష్ బాబు సినిమాలు మటుకు ఫ్యాన్స్ ఎవరు చూడకూడదని మటుకు తీర్మానించుకున్నారు. నాకు తెలిసిన వాళ్ళందరూ చాలామంది కూడా ఈ మెసేజ్ ఇస్తున్నాం. ఎందుకంటే దూకుడు అనే సినిమా రిలీజ్ అవుతుంది ఆగస్టు 9న. ఈ మహేష్ బాబు తన బర్త్డేకి ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఫ్యాన్స్ అందరూ ఆయన బర్త్డేకి రిలీజ్ చేసిన సినిమాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈ మహేష్ బాబు గారు ఏ రోజు కూడా ఏ ఫ్యాన్స్ని తన సినిమా యొక్క క్యాంపెయిన్కి తప్ప, ప్రమోషన్కి తప్ప ఎప్పుడు కూడా కలిసిన దాఖలాలే లేవు. ఎవరితో ఎలాంటి సెలబ్రేషన్ చేసుకున్న దాఖలాలే లేవు. సూపర్ స్టార్ కృష్ణ గారు కాలం చేసిన తర్వాత ఆయన మ్యూజియం పెట్టలేదు. ఆయన పద్మాలయ స్టూడియో తాలూకా ఏ జ్ఞాపకం అభిమానుల కోసం ఉంచలేదు. బుర్రిపాలెం వెళ్ళిన దాఖలా లేదు. అలాగనే కృష్ణ గారి పార్థివ దేహం మన స్టేడియంలో పెట్టుంటే వేల మంది అభిమానులకు సరిపోయేది. స్టేడియంలో పెట్టించకుండా ఆయన అండర్ ఎస్టిమేట్ చేసి ఇంట్లోనే పెట్టుకుంటే రోడ్ల మీద వేల మంది అభిమానులు దెబ్బలు తిన్నారు పోలీసుల చేతులతో. ఎంతో తొక్కిసలాట అయిపోయింది. ఏ రకమైన ఏర్పాట్లు చేయలేదు. అట్లాంటి మనిషి ఇప్పుడు అవన్నీ కూడా అభిమానులు గమనిస్తున్నారో చూస్తున్నారో. సరే, మనం కృష్ణ గారి ముద్దులు కొడుకులు కదా అని వాళ్ళు కూడా చూసి చూడకుండా ఊరుకున్నారు. అందరికి డౌట్ ఉంది. కానీ ఎప్పుడు కూడా ఇదమిద్దంగా మహేష్ బాబు మీద ఎవరికీ కూడా ఇప్పటిదాకా కోపం రాలేదు. అలాగనే మహేష్ బాబు లాంటి చాక్లెట్ ఫేస్ వాళ్ళ స్టార్ హీరో, మాస్ ఇమేజ్ ఉన్న హీరో అయ్యాడు అంటే కృష్ణ గారి అబ్బాయే. కాబట్టి కృష్ణ గారి అబ్బాయి కాకుండా మహేష్ బాబు వచ్చింటే అబ్బాస్ రేంజ్లో, అబ్బాస్ అని ఒకడు ఉన్నాడు, ప్రేమదేశం సినిమాలో వేసాడు, ఆ అబ్బాస్ రేంజ్లో ఉండేవాడు. సో మహేష్ బాబు గురించి వాళ్ళు చాలామంది పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ తండ్రి లేని కుర్రోడు తీసిన ఫస్ట్ సినిమా కృష్ణ గారు కూడా ముచ్చటపడ్డారు మనవడు హీరో వాళ్ళని. ఆదిశేషగిరిరావు గారు ఈ వయసులో ఎంతో శ్రమపడి ఎంత సెట్ చేసుకున్న ఈ సినిమాలో ఒక్క ఈవెంట్కి వచ్చి ఉంటే సరిపోయేది. అంతెందుకు ఈవెంట్కి రాలేదు కదా. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు ట్వీటే లేదు. మహేష్ బాబు ట్రైలర్ గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు పబ్లిక్లో. రావు బహదూర్ అని ఏదో లంగా బహదూర్ అని లేకపోతే ఇంకోటేదో సినిమా అడవి శేషగాడితో సినిమాలు తీస్తూ ఉంటాడు. తన సొంత బ్యానరు లేకపోతే సొంత సినిమాలు ఆ ఏఎంబి సినిమాలు తప్ప అభిమానుల అభిష్టం ఎలాగుందన్నది పట్టించుకోవట్లేదు. కలేజా కానీ, ఈ దూకుడు కానీ, లేకపోతే శ్రీమంతుడు కానీ, ఇంకోటి ఆగడు కానీ, మూకుడు కానీ, ఇవన్నీ సినిమాలు కూడా ఒక్కడు కానీ కృష్ణ గారి అబ్బాయి అని చూసామే తప్ప అభిమానులకు అవన్నీ పెద్ద గొప్ప సినిమాలు ఏం కాదు. ఏ రోజు కూడా మహేష్ బాబు కృష్ణ గారి రేంజ్లో అగ్నిపర్వతం, వజ్రాయుధం, ఈనాడు ఇవన్నీ కూడా ఈ సినిమాల స్థాయికి కూడా లేవు అసలు. సో ఆ స్థాయి అందుకునే స్థాయి జయకృష్ణకు ఉందేమో నా ఉద్దేశం. అయితే ఈ ఆవేశం పక్కన పెడితే నాకు తెలిసిన కొంత వేరే రీజన్ ఏంట్రా అంటే, ఎందుకు రావట్లేదు మహేష్ బాబు అంటే, అశ్వనీ దత్ అంటే మహేష్ బాబుకి ఎక్కడో చిన్న కోపం ఉందని నా చిన్న వినికిడి. ఎందుకంటే ఒక వర్షన్ ఏంటంటే, మహర్షి సినిమాలో అశ్వనీ దత్కి పార్ట్నర్షిప్లో పెట్టాడు తప్ప డైరెక్ట్గా అశ్వనీ దత్కి ప్రొడ్యూస్ చేసుకునే అవకాశం లేదు. అంకుల్ మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మీ వల్ల కాదు అని చెప్పేసి పార్ట్నర్షిప్లో ఆ సినిమా తీశాడు.
అశ్వనీ దత్ మనసు అక్కడ చివుక్కంది. ఎందుకంటే నేనే కదా నిన్ను లాంచ్ చేశాను, నాకే నువ్వు డేట్లు ఇవ్వవా అని. అట్లాగా ఆదిశేషగిరిరావు గారు కూడా ఈ మహేష్ బాబు మనకెప్పుడు అందుబాటులో లేడు, దూరం పెడుతున్నాడు, పద్మాలయకి సినిమాలు చేయట్లేదు, రేపొద్దున మనకు ఒక హీరో ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో జయకృష్ణని లేపాడని అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక రకమైన కాన్స్పిరసీ థియరీ ఊహిస్తున్నాడని మహేష్ బాబు అపార్థం చేసుకున్నాడని ఒక వినికిడి. కానీ ఫండమెంటల్గా ఆదిశేషగిరిరావు గారు చేసిందే కృష్ణ గారి మీద ప్రేమతో, రమేష్ బాబు మీద ప్రేమతో సొంత అన్న కొడుకుని లాంచ్ చేయాల్సిన బాధ్యత మహేష్ బాబుకు ఉంటుంది. కానీ బాబాయ్ అయిన ఆదిశేషగిరిరావు గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే కనీసం ఉడత సాయం కూడా చేయట్లేదు. సో ఈ హీరో గారి దూకుడు సినిమాన అది కొన్నాళ్ళు పక్కన పెడితే ఈయన ఏమైనా అట్లీస్ట్ బొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత పోస్ట్ పబ్లిసిటీ కన్నా దిగితే బాగుంటుంది. లేదంటే మనం కొంచెం మహేష్ బాబు గారిని ఎత్తిన పెట్టుకోవడం తగ్గించాలి. అట్లాగనే జయకృష్ణ ఎక్కడికి వెళ్ళినా కూడా జై బాబు అనమని మొహమాట పెట్టద్దు. తనకి ఇష్టమైతే అంటాడు, లేదంటే లేదు.